హాయ్ బ్రో. హాయ్. మీ పేరు? సీను. చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఆయన నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నా, పెద్ద సూపర్ స్టార్. ఆయనకి ఎప్పుడో రావాల్సింది, ఇప్పుడు వచ్చింది. తెలుగు ప్రజలు గర్వంగా చెప్పుకోవడానికి చాలా నాకు ఆనందంగా ఉంది. కోవిడ్ లో చాలా మందికి ఆక్సిజన్ బ్యాంక్ ద్వారా హెల్ప్ చేశారు కదా, సో ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉన్నది. చిరంజీవి ఎన్నో కార్యక్రమాలు చేశారు. బ్లడ్ క్యాంపస్ ప్రజలకి చాలా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. చిరంజీవి గారి మూవీస్ లో మీకు ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం? చిరంజీవి నాకు నచ్చిన మూవీ టాగు. విశ్వాంబర టీజర్ వచ్చింది, చూసారా? ఎలా ఉంది? చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? యావరేజ్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో మన మెగాస్టార్ కి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మన అంతకుముందు రామ్ చరణ్ కూడా ఆస్కార్ వరకు వెళ్ళారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే తండ్రి కొడుకుల ఎంత విన్ కావడం మీకు ఎలా అనిపిస్తుంది? అది ఒక్క రక్తం ఉన్నది. సో 2006లో పద్మభూషణ్ అవార్డు వచ్చింది చంద్రబాబుకి, సారీ చిరంజీవికి. 2018 సంవత్సరాల తర్వాత మళ్ళీ పద్మవిభూషణ్ అవార్డు రావడం మీకు ఎలా అనిపిస్తుంది? తెలుగు ఓడిగా ప్రపంచంలో వెళ్తున్నారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? ఇక సంతోషంగా అనిపిస్తుంది. మనోడు వెళ్తున్నాడు అంతే. ఇక సో కరోనా టైం కూడా తను చాలా హెల్ప్ చేస్తాడు, లైక్ చాలా విషయాలు హెల్ప్ చేస్తాడు కదా, ఫుడ్ డొనేషన్ లో కానీ, లైక్ ఈ సిలిండర్ లెవెల్ కానీ, లైక్ ఎలా అనిపిస్తుంది తను చూస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది.